ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి యూట్యూబ్‌లో చాలా హల్చలవుతుంది. గతంలో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ తెలిసి తెలియక బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశారు గదా! వాళ్ళకు ఇప్పుడు జైలు తప్పదని జెప్పి చాలామందైతే అంటున్నారు. అయితే దీనికి కారణం మెయిన్ రీజను నా అన్వేషణ యూట్యూబరు ఇట్లా బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళనందరిని ఇలా ఇరికియాలని జెప్పి అతను ఒక కంకణం కట్టుకున్నాడని జెప్పి చాలామందైతే యూట్యూబర్స్ గాని ఎవరెవరో ఇలా అంటున్నాడు. కానీ దీనికి మెయిన్ రీజన్ ఏందంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది బాధితులైపోయి దాంట్లో డబ్బు కూడగొట్టుకొని చివరికి ప్రాణాలు తీసుకునే సిట్యుయేషన్స్ వరకొచ్చింది. ఎవరైతే ఈ యూట్యూబర్స్ గాని, ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కంటెంట్ ఏందంటే వాళ్ళు బెట్టింగ్ యాప్‌ని ఇప్పుడు ప్రమోట్ ఎలా చేసుకుంటారంటే వాళ్ళు ఇప్పుడు నేను మీ ముందే అమౌంట్ ఒక రూ. 1,00,000 గాని, ఒక 10,000 గాని ఎలా సంపాదించి చూస్తాను చూడు. నాలాగా రిచ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఈ బెట్టింగ్ యాప్‌లో మీరు బెట్ ఆడి మీరు అమౌంట్ గెలుచుకొని మాలాగా లీడ్ చేయండి అని చెప్పి ఇలా ఇంట్రెస్ట్ లేనోనికి కూడా ఇంట్రెస్ట్ కల్పించేలాగా వీళ్ళైతే చేస్తారు. వీళ్ళ బయోలో గాని, వీళ్ళ డిస్క్రిప్షన్‌లో గాని లింక్ ఉంటుంది. అందులో జాయిన్ కండి. మీకు జాయిన్ అయితే ఒక 5,000 బోనస్ వస్తుంది. ఒక 10,000 బోనస్ వస్తుంది. ఆ అమౌంట్ పెట్టి మీరు బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్ ఆడండని వీళ్ళు చాలా చెప్పిర్రు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌ది ఎలా ఉంటుందంటే మనము ఫస్ట్ అమౌంట్ పెట్టిన తర్వాత మనకైతే అమౌంట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 10,000 పెట్టినామనుకో 5,000 వస్తుంది, 10,000 వస్తుంది. దానికి డబుల్‌గా, త్రిబుల్ కూడా వస్తుంది. అయితే అరే! అమౌంట్ వస్తుందన్న ఆశతోటి మనం ఏం చేస్తుంటాం దాన్ని విత్‌డ్రా చేసుకోకుండానే మనం ఇంకా అమౌంట్ అందులో వేసి మనమైతే బెట్టింగ్ అయితే ఆడుతూ ఉంటాము. అయితే ఆ సిట్యుయేషన్‌లో మన అమౌంట్ మొత్తం ఆ బెట్టింగ్ యాపోడు వాని చేతిలో ఉంటుంది కదా! యాప్ మొత్తం. వాడైతే ఆ అమౌంట్ మొత్తం గుంజుకునే సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అరే! అమౌంట్ పోయింది కదా! అని మనం భయపడి ఇంకా వేరే దగ్గర అప్పు చేసి మళ్ళీ అందులో అమౌంట్ పెట్టి మళ్ళీ ఆడతాం. ఆ అమౌంట్ మొత్తం అయితే పోయి చాలామంది అప్పుల పాలయ్యి అయితే ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళది మెయిన్ ఏందంటే ఫస్ట్ వాళ్ళు మనకు అమౌంట్ ఇచ్చినట్టే ఇస్తారు. తర్వాత మనలో ఆశ పెంచి తర్వాత మన అమౌంట్ మొత్తం గుంజుకునేలాగా చేస్తారు. సేమ్ బెట్టింగ్ యాప్స్ వాళ్ళయి ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్టీ యాప్స్ మొత్తం వీళ్ళే. ఎవరైతే ఈ క్రోమ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, ఇవి వితౌట్ పర్మిషన్ యాప్స్ ఈ బెట్టింగ్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ వాళ్ళు కూడా చాలా ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ లిస్ట్ అయితే ఉన్నారు. మన విజయ్ దేవరకొండ గాని, ఇలా చాలా మంది పేర్లున్నాయి. ఇప్పుడు ఎందుకు గాని యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకిప్పుడు కొద్దిగా శిక్ష తప్పదని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. అలానే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే పోలీస్ వాళ్ళున్నారో మంచి ఫోకస్ అయితే పెడుతున్నారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే బాధితులున్నారో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామందయితే ఉన్నారు. మనం గతంలో కూడా చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే అమౌంట్ పోడగొట్టుకొని వాళ్ళ ఇంట్ల చెప్పలేని సిట్యుయేషన్‌లో కూడా అతను ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాం. మనం చాలా న్యూస్‌లయితే చూసాం. మేము కూడా గతంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ వీడియోస్ కూడా చేసాం. మేము ఈ బెట్టింగ్ యాప్స్ క్లోజ్ చేయాలని చెప్పి చాలా అప్పుడు నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చినాం గానీ ఇప్పుడైతే దీనికి ఎండ్ కార్డ్ పడ్డదని చెప్పొచ్చు. ఎవరైనా ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరైనా బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్ ఆడాలనుకున్న, ఈ ఐపీఎల్‌లో బెట్టింగ్ ఆడాలనుకున్న చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పోలీసులకు చిన్న డౌట్ వచ్చినా వాళ్ళు ట్రేస్ చేసుడు మీదే ఉంటారు. ఈ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా! ఈజీగా అయితే ట్రేస్ చేస్తుంటారు. మొత్తం హ్యాకింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ దగ్గర అయితే ఉంది. ఎవరైతే బెట్టింగ్ ఆడాలనుకున్న వాళ్ళు మీరు మారితే ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు మారుతారు. మీరు బెట్టింగ్ ఎయ్యాలని మీ మైండ్‌లో రేజ్ అవ్వొద్దు ఫస్ట్. మీ మైండ్‌లో రేజ్ అయితే వాళ్ళు ఈజీగా బెట్టింగ్ యాప్స్ మన ముందుకైతే తీసుకొస్తారు. ఫస్ట్ మనం మారితే ఆటోమేటిక్ మన దగ్గర వరకు ఏ బెట్టింగ్ యాప్ అయితే రాదు. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఈ యూట్యూబర్స్ చేసింది తప్పే గాని ఇప్పుడు వాళ్ళైతే ఒప్పుకుంటున్నారు. మేము చేసింది తప్పే. మీరు దానికి బాధితులు కాకండి. మీరు డౌన్‌లోడ్ చేసుకోకండి. మీరు అందులో బెట్టింగ్ ఈ యాప్‌లో గాని అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి. వాళ్ళైతే ఇప్పుడు గట్టిగా అయితే చెప్తున్నారు. ఇప్పుడన్నా మారతారేమో. వాళ్ళే పెట్టమని వాళ్ళే చెప్పిర్రు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో బెట్టింగ్ ఆడమని వాళ్ళే చెప్పిర్రు. ఇప్పుడు వద్దంటున్నా మీరు మారాలే. ఎందుకంటే మీ ప్రాణాలు కోల్పోయే సిట్యుయేషన్స్ అయితే చాలా వరకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అమౌంట్ అయితే అవసరం. ఎక్కడి నుంచో అప్పులు చేసుకొచ్చి బెట్టింగ్ యాప్స్‌లో అరే ఓవర్ నైట్‌లా అమౌంట్ సంపాదిద్దాం అనుకున్న వారికి ఆ అమౌంట్ అయితే ఎక్కువ రోజులు ఉండది. మన 'లక్కీ భాస్కర్' మూవీలో ఒక డైలాగ్ ఉంటది గదా! మనకు వచ్చిన అమౌంట్ ఎంత త్వరగా వస్తే అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతదని చెప్పి ఒక డైలాగ్ ఉంటది. జూదం ఆడేవాడు ఎక్కువ రోజులు ఈ అమౌంట్ ఉండది పోతదని చెప్పి ఆ మూవీలో ఒక మంచి డైలాగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు సేమ్ రియల్ లైఫ్‌లో కూడా అలా జరుగుతున్నది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వాడటం వలన, ఆడటం వలన చాలామంది బాధితులైతే ఉన్నారు. ప్లీజ్ బెట్టింగ్ యాప్స్‌ని ఎంతవరకు అవాయిడ్ చేయాలనుకుంటే అంతవరకు అవాయిడ్ చేయండి. మొత్తంగా అవాయిడ్ చేసింది బెస్ట్. ఎందుకంటే ఈ పాపం ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు బాధితులైపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తప్పే అది 100% గాని. ఫైనల్‌గా మీరేమనుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి? కింద కామెంట్స్‌లో అయితే కామెంట్ చేయండి. దీనికి సీక్వెల్ వీడియో కూడా మరొకటి ఉంటుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకొని మీరైతే లైక్ చేసి